రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు, రమణారెడ్డి గారు. చిన్నపరెడ్డి ఒక్క విషయం ఒక మాట జిల్లాకు ఒక ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతాము అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సో ఒక్క ఎయిర్పోర్ట్ అన్నా శంకుస్థాపన జరిగిందా? ఒక్క ఎయిర్పోర్ట్ అన్నా? రమణారెడ్డి గారు, నేను ఇప్పుడు దాకా బాగా సరదాగా మాట్లాడినట్టుగా అనిపించింది. బాగా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకి జ్యోతుల నెహ్రూ గారు, అయ్యా నాకు ఇచ్చింది 2 నిమిషాల సమయం, నాకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వను అంటే నన్ను బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. కోన రవికుమార్ గారు డ్రైవర్ లేని కారు లాగా నడుస్తుంది ఈ యొక్క సభ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి మీ అందరికీ ఎందుకనో అంత చక్కగా అంత ముచ్చటగా అసెంబ్లీ జరుగుతుందని మీకు అనిపిస్తా ఉంది. అన్న కాళ్ళు గడ్డాలు పట్టుకొని చెప్పేసి నేను చెప్పి ఇప్పిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి టైం బాగా నోటు మీద రాసిస్తాను అన్నాడు. మీరు నోటు మీద రాసివ్వాల్సిన పల్లె, ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వండి, ఆటోమేటిక్ గా టైం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నించే అవకాశం, దానికి ఒక సమయం, ఒక సందర్భం అంతా మొత్తం కుదురుతుంది. అంతేగాని ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు బుర్ర తింటున్నారు అని చెప్పేసి మేము అనుకోవటం కాదండి. మీరు మాట్లాడే వాటికి మీ ఐఏఎస్లు మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈ బుర్ర తింటున్నారని చెప్పేసి వాళ్ళు ముత్తుకుంటున్నారు. మేము ముత్తుకోవాల్సిన పల్లె. ఇలా ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు సాక్షి ఉన్నారా బయటికి పొమ్మని చెప్పేసి ఎన్నిసార్లు వెళ్ళలేదండి మనం బ్రహ్మనాయుడు గారు? ఇలా ఏదో మీరు మాట్లాడితే వెంటనే అది శంకులో పోసినట్టు అయ్యి మేము మాట్లాడితే అది తప్పైపోయినట్టు ఉండదన్నా. మీ దగ్గర కూడా ఉన్నటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొంతమంది ప్రెస్ వాళ్ళని పిలుస్తున్నారు, లేకపోతే అది ఇది అని అంటున్నారు. ఎందుకు ఉంటదన్నా? ప్రెస్ మీట్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎల్లో తెలుగుదేశం కండవాలు కప్పుకున్న వాళ్ళు, లేకపోతే ఆ ఫ్లేవర్ ఉన్నోళ్ళు వాళ్ళు ఆటోమేటిక్ గా ఎగ్గొడతారు అంతే. మేము రమ్మనొద్దు అనేది ఏమొద్దు. వాళ్ళకు ఉండాల్సిన టిఫిన్ ఆడ ఉంటది, వాళ్ళకు ఉండాల్సిన ఛాయ్ అక్కడ ఉంటది, అన్ని ఎవరి ప్లేట్లు వాళ్ళకు ఉంటాయి అక్కడ. మరి వాళ్ళు రాంది మేమేం చేయం? వాళ్ళ మైకులు వాళ్ళు తీసుకొని రావడానికి రాని దానికి మేము బాధ్యులం అవుతామా? అలాగే ఎప్పుడైనా ఆ సమ్మెట్ గురించి మాట్లాడారు కదా, 13,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు వచ్చిందని. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలకి సూట్లేసి, అద్దె సూట్లేసి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదండి అది. జగన్మోహన్ రెడ్డి గారు అదానీల్ని, అంబానీల్ని, టాటాల్ని ఒక వేదిక మీద, ఆ వేదిక చూస్తేనే కన్నుల పండుగగా ఉన్నటువంటి వేదిక సార్ అది. ఓకే, తేవడం గొప్ప, ఓకే తేవచ్చు, కానీ పెట్టుబడి పెట్టించడం కదా గొప్ప. కాసేపు సెటైరిక్ గా మాట్లాడటం, చెప్పుకోవటానికి ఒక్క మీకు ఉన్నది ఒక్క కియా ఒక్కటి చెప్తారు సార్. కియా 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 చెప్పి ఆ గొంతు పోయిందాకా చెబుతారు ఆ కియాని. సార్ కియా కన్నా గొప్ప ఇది గ్రీన్ కో అటువంటిది, కర్నూలులో గ్రీన్ కో అనేటువంటిది ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి సార్ అది. ఇప్పుడు చిన్నరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇంకొక అంశం లేవనెత్తారు. ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి అందులో ఉద్యోగులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు. వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే సోషల్ మీడియాలో బూతులు తిట్టడం వాళ్ళకి ఇచ్చిన టాస్క్. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. దానికి ఏం చెప్తారు సార్? డిజిటల్ కార్పొరేషన్ లో మరి ఎలాంటి ఉద్యోగస్తులను పెట్టారు అంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యారా? ప్రైవేట్ తీసుకొచ్చి అటగా సార్ ఉద్యోగస్తులందరినీ కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు అధికారులు పోలీసులు, వీళ్ళు అధికారులు టీడీపీ వాళ్ళు, వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని ఫాలో అవుతూ ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు సార్. అది డిజిటల్ కార్పొరేషన్ అయినా, లేకపోతే అసెంబ్లీ అయినా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉండేటటువంటి స్టాఫ్ అయినా, ఎవరైనా సరే మీ స్టాఫ్ మీ ఓనర్ గారు చెప్పినట్టు మీరెనరా బ్రహ్మనాయుడు గారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకుంటూ పోతారా? ఎవరు అక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎవరుంటే వాళ్ళ సూచనల మేరకు నడుస్తా ఉంటది. అంతేగాని అదే ముఖ్యమంత్రి గారు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం తిట్టించడం కోసం మాత్రమే డిజిటల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టారని ఒప్పుకుంటున్నారు అయితే మీరు?
సార్ నేను అనేది ఏంటి సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నా వీళ్ళు వైసీపీ వాళ్ళు అనేది, లేకపోతే ఎవరిని అంటున్నారు అనేది తెలియాలి కదా సార్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక్కళ్ళే పనిచేయరు సార్ అక్కడ. ప్రభుత్వ అధికారుల కింద అవుట్ సోర్సింగ్ అధికారులు అవుట్ సోర్సింగ్ పీపుల్ పనిచేస్తారు. అది ఎవరిని చేశారనేది తెలియాలి కదా. ప్రభుత్వ అధికారులు తప్పు చేసినట్టుగా భావిస్తేనేమో విచారణ చేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే అయా మీరు చిత్తశుద్ధితోటి ప్రభుత్వంలో పనిచేయదలుచుకుంటే పనిచేయండి, లేకపోతే మానేయండి అని చెప్పమానండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు సార్? ఎవరిని పార్టీ కండవా చూసి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు సార్. వాళ్ళ చదువుల మీద వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద బట్టి ఉద్యోగాలు వస్తాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 మందికి సచివాలయ ఎంప్లాయీస్ కి ఎగ్జామ్ పేపర్ ఇస్తే చదువుకున్నోడు తప్పితే మిగతా వాడు ఎవడు కూడా ఆ ఎగ్జామ్ రాయటానికి కూడా ఆ అక్షరాలు కూడా చదవటానికి రాలే. ఎంతో కాలంగా కష్టపడి కోర్సులు తీసుకొని ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు సార్. 10 సంవత్సరాల నుంచి చూస్తే 12,000 మందికి ఇలా. ఏది 10 సంవత్సరాల నుంచి అంతకు ముందు పాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 10 సంవత్సరాలుగా చూస్తే 10,000 మందికి ఉద్యోగాలు రాలే గవర్నమెంట్. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చి ఒకసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు సార్. ప్రభుత్వ ఉద్యోగాలు 2.5 లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు సార్. ఇవాళ వాలంటీర్లకి బ్రహ్మనాయుడు గారు మీ నోటితో చెప్పండి సార్, వాలంటీర్లకి ఉద్యోగాలను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నమాట వాస్తవం కాదా? ప్రభుత్వం అయితే ఒకటి చిన్నరెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, ఉన్నదే చెప్తున్నా. నేను వాస్తవం ఎవరిని నేను నెత్తికెక్కించుకోను, అసెంబ్లీలో ఎవరిని విమర్శించే అవసరం నాకు లేదు. ఒక విషయం, 1,00,000 మంది దాదాపు వాలంటీర్లు మీ ప్రభుత్వంలోనే రాజీనామా చేశారు. వాళ్ళ అంగీకారంతోనే వాళ్ళు రాజీనామా చేశారు. మిగతా వాళ్ళకి ఇవ్వండి సార్. మేమేమన్నా ఇప్పుడు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నారనుకో మిగతా 1,50,000 మందికి ఇవ్వండి. అది అడగండి, మీరు ప్రశ్నించండి. జగన్ గారు ఇదే మాటని అసెంబ్లీలోకి వెళ్ళి చక్కగా వాళ్ళ తరఫున గొంతెత్తితే బాగుంటుంది. అసలు అసెంబ్లీ వాళ్ళు చెప్పింది సార్ 2023 నుంచే వీళ్ళు అసలు దీని అకౌంట్ లో లేరు అని అన్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల జీతం ఎట్టిచ్చారండి అకౌంట్ లో లేని వాళ్ళకి? ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చారు 2 నెలలు. ఎవలా 2 నెలలు చూడాలి, అది క్రాస్ చెక్ చేయాలి. నాకైతే నా ఇన్ఫర్మేషన్ అయితే వాలంటీర్ సాలరీస్ ఏమీ ఇవ్వలేదు. దాని మీద మనం చర్చ కూడా పెట్టాం. ఈ ప్రభుత్వం 2 నెలలు జీతం ఇచ్చింది. రైట్ ఎందుకు ఇచ్చారు మరి? రైట్, మళ్ళీ వస్తాను. నేను అనేది ఉద్యోగాలు ఎప్పుడో ఇస్తామనేది కాదు, ఆల్రెడీ ఇచ్చి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారులేండి. ఇక్కడ 5 నెలలే కదా వచ్చి ఇస్తారులే. అన్ని రాగానే మొత్తం అన్ని 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి సార్. మేమేమంటున్నాం సార్? పెన్షన్ ఇచ్చారు, మేమేమన్నా అంటున్నామా? పెన్షన్ ఇచ్చారని అంటున్నాం కదా. కనీసం మీరు అట్లా కాదు, ఇచ్చిన పెన్షన్ 1వ తారీఖే ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. 1-2 తారీఖుల్లో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో, వితంతులు ఎవరైతే ఉంటారో, వారందరికీ, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ పెంచిస్తున్నారు. అది మీరు అప్రిషియేట్ చేయాలి కదా. మరి అది అప్రిషియేట్ చేయాలి కదా. పెన్షన్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఇస్తున్నారు. కావాలంటే 3 లక్షల మందికి మాత్రం పెన్షన్స్ తీసేశారు. మేమేమంటున్నాం? ఇస్తున్నారని అన్నాం కదా. అవి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, అమ్మ ఒడి ఇవ్వలేదు, గ్యాస్ అందరికి ఇవ్వలేదు. ఇవే కదా సార్ మేము చెబుతుంది. సూపర్ 6 హామీలు నెరవేర్చమని అడగాలంటే మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారండి, నాయకులు ఎవరు? ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు. మీకు 11 ఇచ్చారు. మీరు మళ్ళీ ప్రజలను అడగండి, వచ్చే ఎన్నికల్లో ప్రజలను అడగండి, మాకు ఇవ్వండి, మీ తరపున ప్రశ్నిస్తాం, మాకు ఒక 50 సీట్లు ఇవ్వండి, లేకపోతే 100 సీట్లు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మీరు ప్రజలను అడగాలి చిన్నప్పటి గారు. మీరు నాయకులు ఎట్లా అడుగుతారు ప్రతిపక్ష హోదా? మీరు అలా ఉన్నారంటే ఇంకా రాను మీరు డిబేట్ లోకి వచ్చి నన్ను అడిగేటట్టున్నారు. ప్రతిపక్ష హోదా ఇప్పించండి, మేము మా ఎమ్మెల్యేలతో మాట్లాడే అసెంబ్లీకి వెళ్తాను. మనం ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలండి, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. మీకు 11 ఇచ్చారు. చిన్నరెడ్డి గారు 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చి, ఒక సబ్జెక్టు 34 వచ్చినా ఫెయిల్ అయినట్టే. మాకు 5 సబ్జెక్టులు 500 వచ్చినాయి కదంటే కుదరదు. ఒక సబ్జెక్టులో 34 వచ్చినాయి, ఫెయిలే, పాస్ కాదది. దయచేసి మీకు తెలుసాయండి, నా చేత మీరు ఎందుకు చెప్పించుకుంటారు? 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చి 500 మార్కులు వచ్చి, ఒక సబ్జెక్టు 100కు 34 వస్తే ఫెయిలే.
మాకు 5 సబ్జెక్టులు 500 వచ్చినాయి కదా అంటే అట్లా అవ్వదు అది. అదే కదా సార్, అందుకనే కదా సార్ ప్రభుత్వం వాళ్ళకు అప్పచెప్పేసి 8,000 కోట్ల రూపాయలు కుప్ప అప్పచెప్పి అనుభవజ్ఞులకి 8,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మేము అప్పచెప్పలేదు కదా. 2014 నుంచి 19 దాకా విజనరీ ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చామని చెప్పేసి వాళ్ళ ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ చెప్పారు సార్. రైట్, సమయంలో దయచేసి ఆయన చిన్నప్పటి గారు సమయంలో దయచేసి ఆయన దాసు కిరణ్ గారు. రైట్ రైట్, సమయంలో మళ్ళీ చర్చిద్దామండి, మళ్ళీ చర్చిద్దాం. అందరూ మాట్లాడాలి. మీరు మొత్తం సమయం మీరే తినేస్తా ఉన్నారు. కనీసం అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇట్లా వాళ్ళు గొంతు నొక్కేస్తా ఉన్నారు మీరు ఇక్కడ. వాళ్ళిద్దరు ఒకటైతే మీరు కూడా తోడై ముగ్గురు, ఇంకొక ఆయన రాలేదు, ఆయన కూడా వచ్చినట్టయితే 3-4 అయ్యేవాళ్ళు, మీరే నేను ఒక్కడిని అయ్యేవాళ్ళు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇక మేము మమ్మల్ని ఆ పార్టీలో కట్టండి, వాళ్ళని ప్రశ్నిస్తే మీరు ఈ పార్టీలో కట్టండి మమ్మల్ని. ఇంకా సర్లేండి, చూస్తే ప్రజలకు అర్థం అవుతా ఉంది మనమేమి ఎవరికెవరు డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం